వెల్కమ్ టు ఏఎల్ఆర్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పికుంట మండలం నంబర్ పూలకుంటలో చర్చి బజార్లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి నాట్య కళా మండలి మేనేజర్ ఆర్ సదాశివనాయుడు మరియు వారి బృందం శాసవాల చిన్నమ్మ కథను చెప్పడం జరిగింది. ఈ చిన్నమ్మ కథను చొప్పించాలన్న వారు ఈ ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు. నెంబర్ 9440883493 7893456294 8985348295. ఈ కథను చొప్పించిన వారు బాలిశెట్టి కుటుంబ సభ్యులు. బాలిశెట్టి నంజమ్మ గారు మరణానంతరం 11వ రోజున పెద్ద కర్మ జరిపించారు. ఈ సందర్భంగా చిన్నమ్మ కథను చొప్పించడం జరిగింది.
వాళ్ళకి వచ్చి అమ్మా జన్మించావే నన్ను పిలిచిన తొలి పెడతాను. అమ్మగారు నిన్ను పిలిచిన పని ఏమిటో అలాగే తొందరగా తెలుపుతారమ్మా. నీ యొక్క భవతి పదాలకు 10,000 వందనాలు తల్లి. నిండు 2 లక్షల వరకు కాక తల్లి. అలాగే మనసులో ఒక చిన్న కోరిక ఉన్నదమ్మా. అది కోరికమ్మా. అడిగినందుకు నీకు ఎలాంటి కోపం లేదా తల్లి? ఎలాంటి కోపం లేదమ్మా. ఎలాంటి సందేహం కూడా లేదు. ఎలాంటి సందేహం లేదా పడుతుంది. అలాగే ఎలాంటి కోపం కూడా లేదా తల్లి? ఎలాంటి కోపం లేదమ్మా. అలాగే అడిగినమ్మా. అవును తల్లి. నా మనసులో కోరిక ఏంటంటే ఆ ఊరికి వద్దురా అన్నగారు దొంగసీన్ వేశారు కదా తల్లి. అలాగే అన్నగారు వేసిన దొంగసీన్కి కానీ గిరము 16 గిరము తిరిగి రావాలని నా మనసులో కోరిక. అవునా తల్లి? నీ మనసులో చిన్న కోరిక అమ్మా కుమార్తె. ఈ చిన్న చిన్న విషయాలని నీకెవరు చెప్పలేవు నేర్చమ్మా. ఆ చొన్ను చిన్నది కావిలిపో మా ఇంట్లో పూలు ఉన్నారు, మన ఇంటి అంతా సెరటిగా ఉన్నారు. ఇలాంటి విషయాలని నీకెవరు చెప్పు ఎవరు నేర్పిరమ్మా. అమ్మగారు అన్నగారు వేసిన దొరసనికి కారు వెళ్ళాలని ఈ చిన్న చిన్న విషయాలు నీకెవరు చెప్పారు ఎవరు నేర్పంటున్నావు తల్లి? అమ్మా
కాదు వెళ్ళాలని వెళ్ళాలని ఈ చిన్న చిన్న విషయాలు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదమ్మా. అవునా తల్లి? నా మనసులో కోరిక తల్లి. అవునా? అలాగనే మరి మీ అన్నగారు ఇచ్చిన జొన్నచ్చిన కాలు ఒప్పుతారమ్మా. తులసిని కారు పంపుకునేవనుకో అమ్మా మాయమ్మా బంగారు గురించి బంగారు పొడుగులు ఇచ్చాను. నేను ఇచ్చిన వెండి వస్తున్న బంగారులు తీసుకొని తోటి చిరకలు వెంట పట్టుకెళ్ళి మరి మీ అన్న వేసిన జొన్న చేని కాలు వెళ్ళి జొన్న చేనులకు ఎవరు ఆహారం తిరిగి కేకులు వేసి వాళ్ళగోలి తొందర వెళ్ళి రావాలి. ఆ చిలక తిరిగి అది మరికొచ్చింది కాదు.
ఎట్లా కూడా వచ్చిందంటే ఎట్లా కూడా తీసుకొని పోతా అమ్మ చెలవు నువ్వు పోతావా ఈ చెట్లో కూడా ఆ చెట్లో కూడా తిరుగు. తిరుపడి కాళ్ళు ఇచ్చుకున్నాము ఆడబడి నడుములు ఇచ్చుకో అమ్మాయి చెల్లి రాలే నేను వస్తూ తగ్గిస్తాను రా చెల్లి ఎక్కువ చెప్పు నేను ఓడుకోలేను మొన్న నాతో అక్కడ దూరం వస్తే చాలా నేనే పోతా అవునా అమ్మాయి చెల్లి ముందు మనం ఎంత వస్తామా ఎలా కావాలి బాధలు కదా ఏం మంచి అమ్మ చెలేవని ఏం చేయలేదు కాళ్ళు తెలుసుకున్నావే తీసుకోమేమనుకో యాడ 3 లక్షలు పండించవాలి మమ్మల్ని అమ్మేస్తా తల్లి ఆ చెలక తినది కాదు అవునమ్మా చాలా మంచిది ఏమన్నా 3 ఇస్తారు అనుకుంటాను తీసుకో అంటుంది అయినా ఈ చేతులు పెంచుకో నువ్వు యాడ కూర్చొని పెడితే ఆడ ఉంటుంది పంపుతుంది కదా తిరిగితే నా బాబు అనిపిస్తుంది అలా అని అమ్మ చెలేవని ఇద్దరు కలిసి దొరకేది కావాలని పోతామా జాగ్రత్తగా లేట్ వస్తే మెడకాయలు తిప్పేస్తా మెరుగైన తిప్పతమా జీతం కట్ చేసి కాళ్ళు తిప్పేస్తాలే వద్దుమా అమ్మ నన్ను చూస్తే చాలా భయం వేస్తుంటుంది రేపు తిరుమల తిరిగి కదిలో చిత్రాన్ని తిరిగి రాజు వచ్చి నువ్వు అనుకో మరి ఇప్పుడు వచ్చేప్పుడు తేడా చెప్తామా వెళ్ళు మా ఇంటి దేవుడు అయినే అవునులే అమ్మాయి చెల్లి అలాగే మా తల్లి దగ్గర సేవ తీసుకొని బంగారం తల్లి అమ్మగారు వేసిన దర్శనకి వెళ్దామా నువ్వు ఇక్కడే అప్పుడు చెప్తా నీ కథ అన్నగారు వేసిన జనసేనకాలు వచ్చాను కదా గిరమ 16 గెలుము తిరిగాము కేకులు వేసుకున్నాం కదా అలాగే తూర్పు ఉత్తర దక్షిణం వైపు ప్రార్థిద్దామా అలాగేనమ్మా గోవిందా గోవిందా అయ్యా Thank you.
వచ్చినా కూడా అలాగే ఎక్కడైనా జరుగుతున్నట్లేదు కదా. అలాగే ఆ పర్వటంగా పార్చుండగా అన్నగారి మధ్యలో వచ్చి వేడుకలు వచ్చి వేడుకల్లే మూట పెట్టారు కదా. ఆ వేడుకలను చూస్తున్న తల్లి తెలిసి వెను వెనుక జోడించి అలాగే ఒక చక్రాన్ని తయారు చేశారు కదా. ఆ తిరగలవన్నీ కావాలంటే 10 మంది మనగాలని 30 ఒక మనసాలు పెట్టినారు కదమ్మ. అయ్యో రామ 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 రామ
అలాగే ఏమి ఆశ్చర్యము 7 మంది అన్నగారిని 3 దేవతల మనస్సారి పెట్టుకొనగా అలాగే ఈ చిరకల వండి కాపులు వచ్చి కదా తల్లి ఈ చిరకల వండిలో కొలు వైదిరి అమ్మ ఉన్న అద్దాలు విడికి వెళితే గాని మా తల్లి గారు ఎంతో అనుకుంటున్నామ కదా అలాగే వెళ్దామమ్మా చిన్న గ్రామం తొందర పరీక్ష అలాగే ఇంత నిదానం వెళ్తే మా తల్లి గారు కోపడతారేమో అలాగే 7 గంటల లోపల అన్నారు కదా మరి ఇంకా తొందరగా వెళ్తామా జొన్న చీని కావాలి పెండే నా బిడ్డ ఇంక రాలేదు అక్కడ వచ్చితే ఎవరేకుండా వచ్చును నా చిన్నాడు బిడ్డే కదా మాటలో వస్తున్నది అమ్మ కుమార్తె
ఉదయాన్నే లేచావు, మీ అన్న వేసిన జొన్న చిన్నకాలు వెళ్ళావు. అవునమ్మా. ఆ జొన్న చిన్నకాలు వెళ్ళి నువ్వు ఇంత ఆశగా వచ్చి ఉంటాలి. అమ్మగారు నీ దగ్గర సెలవు తీసుకొని టీవీ ఇచ్చిన 2 వరుసల బంగారం చేతి పట్టి అలాగే 7 మంది చిరకలు నా వెంట తీసుకొని అన్నగారు వేసిన దొరసేనికి కావలి వెళ్ళానమ్మా. గెలువు 16 గెలువులు తిరిగాను. కేకలేసుకోలతోలేను తల్లి. అలాగే ఎక్కడే కనుక దొర కూడా అమ్మట్లేదమ్మా. అలాగే ఆ కుంటి చిరక తిరిగించుకోపోయి నా కుడి అటు తూర్పు ఉత్తరం దక్షిణం 3 వైపుల పారదర్శన కూడా ఎక్కడే నాకు దొన్న కూడా అమ్మట్లేదమ్మా. అలాగే ఇటు తూర్పు ఉత్తరం దక్షిణం 3 వైపుల పారదర్శన కూడా ఆ ఆభరణమైన పాక్షిండగా అన్నగారైన మధ్య వచ్చి వేడి చిరకలు వచ్చి వేడి కర్రలే ఓటు పెట్టాడమ్మా. ఆ వేడి కర్రలు పోసి వీణలు తిచ్చి బెండ వెనుక జోడించి అలాగే ఒక చక్కనైన చిరకంత బండ తయారు చేశాను తల్లి. ఆ చిలకల బండి కావాల్సిన పొలాలు కావాలని 7 మంది అన్నగారిని 3 కోటి దేవతల మనసారా వేడుకొనగా అలాగే ఈ చిలకల బండి కావాల్సి వచ్చాయమ్మా. ఈ చిలకల బండిలో కొలువైది చాలా సంతోషం తల్లి. అమ్మగారు అయినా వేరేను ఈ అన్న సమయంలో ఈ మోసంలో కోరుకుంటాను. తల్లి అలాగే అడిగదమ్మా. అమ్మ జని వారం శనివారం ఒక పొద్దుతో జన్మించారు కదమ్మా. అలాగే మన పావులు 16 వీధులు ఊరు మేరడు పోవాలని నా మనసులో కోరిక అమ్మగారు. తల్లి అవునమ్మా. ఊరి మెరవని అపోయాలదే మన పావుగొండ 16 గింజరాలు వెళ్ళి కొలువైతే తొందర వెళ్ళాలి. అలాగే వెళ్ళరా. అవునమ్మా. అవునమ్మా.
మరి తమాషగా వచ్చావు. కాదియా ఆ? అమ్మ పంపించిన భీము బెల్లు పూర్తిగా అయిపోయినాయి. ఆ, కొండలు బజార్కి పోయినా పోయినావు? భీము బెడలు తీసుకున్నా. ఆ, చిన్న కాపల బజార్కి వచ్చిన ఆ. కింద రాళ్ళ పైన రాళ్ళ అంతర్మధ్యానం వచ్చింది ఇక. ఏముడదు దేవతమ్మ నీ మగానికి దేవత కనపడిందా? ఏమట్లా ఆ, నీకు దేవత కనపడిందిరా? కాదియా ఆ దేవతమ్మ ఇంకో కాయ కొట్టి కర్పూరం ఇస్తే ఆ. మనకి ఎదురు దొరుకుతాయంట. తిరిగి మన ఇంటికి మనం పోతామంటే నిజమైన దేవతేనా? నిజమైన దేవతమ్మ. ఆ దేవత మన ధన ప్రమాణం చేసి కాయకొట్టి కర్పూర హారతులు ఇస్తే మనకి ఎదురు కుదురుతాయంట. అవునా? అయితే అమ్మవారి కోరికలో స్నానం చేయి. నువ్వు ఆ, నేను చెయ్యలేనే ఆరెట్టి ఎందుకు చేయలేవు? వాళ్ళని మర్చిపోయినా ఆరెట్టి ఏందో లోపల తాను మర్చిపోయినా. నా కొడక, అందుకే మనకి ఎదురు కుదరండి. నా తారీఖు ఈ ఇద్దరికి ఏం నీకు రేయ్, నీవు ఇక్కడే ఉన్నావు. అరే అల్లాహు ఈ కొంత మంటగా ఉంది. కాలుతో దిక్కావా? అడ్డేళ్ళతండి కాళ్ళతో దిగుతండి అయ్యా. జీవితం అంటున్నావే. అది దిగుతండి దిక్కిలేదు కాలుతో దిక్కావా, చేతితో దిక్కావా? కాదియా నీ ఉప్పు పులుసుతో నేను దిగుతా దిక్కుతానా? రాయ్, ఈ నిత్యం నిమ్మార్కనే ఆ దేవత మన ధన ప్రమాణం చేస్తాం. పదంపా కబలు ఇది పావులపట్నం, ఇది కాపువాడు బజారు, అది బంచి వీధి, ఇది బ్రాహ్మణ వీధి, అది కమ్మ వీధి, ఇది నట్టు వీధి. రాయ్, ఆ కోవిడ్ రంగు ఇంటికి పోయి ఒక నారికేల తీసుకురా. నా కుర్చీ నారికేల తెచ్చావా? పొట్టు పెరుకు, శుభ్రంగా పెరుకు. అవును, పెరిగినావా? జుట్టేదిరా? నువ్వే చెప్పాను చెప్తుందియా ఏమని? శుభ్రంగా పీకరాంటివే జుట్టేదిరా? నువ్వు సాయిబలం కదా తినేది తింటారు కలిపిండి తింటారు. జుట్టులో అంటే మాకు వచ్చినారు ఒకటియా మా సైబుల్లో జుట్టు అనుకో అది ముట్టారు, జుట్టు లేకుండా అనుకో అవులే మాకు పనికొస్తున్నారా అలా. అయితే నీవే కొట్టు. అవుయా ఎక్కడ చూసావు దేవతను? కాపాల బజార్లో. ఇదే కాపాల బజార్. ఏది ఓపెన్ చేయి. నా ఏళ్ళ చూస్తా నా ఏళ్ళు అడితే నిలబడుతుందో అన్నీ కనబడుతుంది. ఏది మరి ఎట్లా? ఏది కానరాలా? కనపల్లా? మరి చక్కగా కనపడాలా? చిన్నగా దిగా. ఎక్కడ? మళ్ళా కొంచెం దిగా, మళ్ళా కొంచెం దిగా. ఏడా? ఓహో, ఇది దేవత. దగ్గర మెరించున్నది కదా, దగ్గర మెరించున్నది. ఏమో పెడదామా? ఏమిరా? దండమా? దండము. ఇద్దరు
శివ తలారి ఎక్కడ వాడు కిందికి తిరావు ఏమ్రా పైకి నాకేదో అనుమానంగా ఉన్నది. అనుమానంగా ఉన్నది. ఈ దేవుడు మీద ప్రమాణం చేస్తుండగా సర్వరి కాపు వారంతా అప్పటిపక్క నవ్వుతున్నారు. కారణమేమి విచారించు. అవును లక్ష్మి ఏది మా మమ్మీ ఈ దేవత మీద ప్రమాణం చేస్తుంటే సర్వరి కాపు వారంతా పక్కపక్క నవ్వుతున్నారు. కారణమేమి విచారించు. దేవత కాకపోయిందనుకో నా కొడకని 2 గంటలు గుడిపిస్తా, ఒక చేయి తీపిస్తా, వస్తా. అప్పుడే నువ్వు చాలా కొడక తెప్పించుకునేవు ఆడుకోలేటప్పుడు. ఇప్పుడు 4 చక్రాలు కూడా చూసుకోవు మరి. రాయ్ దేవత దైవము ఎవరు విచారించు. వెళ్ళు. పాఠాలేంటే పాఠాలే కుర్చీ కుదరనే కుదరలే అమ్మ. కన్నుల సొమ్ములు వేసుకోండి. బాడీకి వాళ్ళే కదా. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తల్లివైతే మా తల్లి విశాలాక్షి నువ్వే మాకు సాక్షి. కాశీ విశ్వనాథ
పోతున్నావా ఇంటికి పోతున్నావు ఒంటికి పోతున్నావా మళ్ళా రాదులే అంటే నచ్చేదా ఎలా వచ్చేదా నేను వారంటే కాపాల మధ్యలో దేవత ముందు పెడతా నేను కాదని చెప్పేసి చెప్తా ఏమరా నేను వారంటే కాపాల మధ్యలో దేవత ముందు పెడతా అంటే నగినాడంట నగిన కారణం ఏమైంది కాదా నీకు మీరు కళ్యాణం మీరే ఏమట్లా మీకు ఎవరు ముక్కినేది దేవుడు కాదు దైవం కాదు ఆడమంది పంపితే అవమానాలు ఉద్యోగం వెళ్ళిపోయా కదా నాయన ఉద్యోగం పెట్టుకోరా నాయన చెప్పు నాయన అంటే నేను వాటికి ఆడమసి దండ పెట్టాం ఇప్పుడు ఆడమసి దండ పెట్టామనుకో ఇంటికాడికి ఏం చెప్పాలా లేదు ఏం చెప్పాలి లేదుగా మా ఇంటికాడికి పోయి 2 కాళ్ళు పట్టుకొని 700 రోజులు తెచ్చుక 600 గొడవలు తెచ్చుక అమ్మగారు వస్తాను తెచ్చిగా అందరి మీద ప్రమాణం చేసుకున్న తర్వాత చెప్పాలంటావు అయ్యా నీ కాళ్ళే నా కాళ్ళు నా చేతులే నీ చేతులే ఎందుకు కాళ్ళు పట్టానవే 7 మంది కొడుకులు తెచ్చి పెట్టుకుంటే చెప్తాను రెడ్డి ఏమే దేవతో దైవమో ఎవరో విచారించావా 7 మంది కొడుకులు చేసి పెట్టుకోమని చెప్తా నా 7 మంది కొడుకులు సాక్షి ఏమని చెప్పు మిమ్మల్ని నమ్ముతావయ్యా ఏమరా వైఎస్ఆర్ గారు లెక్క తీసుకుని ఓటు వేయించారు రెడ్డి ఏమో చెప్పా ఏమి చెప్తావయ్యా దేవతో దైవం ఎవరో చెప్పా సచివాడు ఏమరా ఎత్తబట్ట నీ ఎక్కడైనా ఏమరా మర్చిపోతుండదా నన్నేమో నన్ను అనుకో ఇంటికాడ 7 మంది కొడుకులు ఏమి జరిగిందిరా మేము మొగ్గుండే ఎవరిని వస్తున్నావురా మేము మొగ్గుండే ఎవరు మర్చిపోతున్నదా చెత్తపడండి ఎక్కడ నిన్ను ఎంతమంది పుట్టేవాడు నువ్వు ఎవరు నన్ను నిన్ను పెడతానా ఇప్పుడు తిని వస్తున్నావు కదరా ఆ కాపాల బజార్లో ఒక వెళ్ళాలకో అయ్యా కపలంతా కలిసి మనము దండ పెట్టిందేది దేవతము కాదు రెడ్డి ఏమి చెప్పిస్తావురా దేవతము కాదయ్యా ఇంకెవరా బావుల బట్టి మీరు శివుడు చిన్నారెడ్డి చిన్నారెడ్డి మా బావ చిన్నారెడ్డి వారి కొండమ్మ నా చిరుడు వీళ్ళకిద్దరికి 6 మంది వంశంతో తర్వాత ఒక ఆడబిడ్డ పుట్టింది 7వ సంతానం ఆ అమ్మ పావుల పొగాడి నెల దొరుకుతా అంటే దేవత అయితే దేవత కాదంటావా ఆడమనిషి ముంచి కొంప నీ పంప ముంచేకే నేను ఉండేది ఎంత మోసం చేస్తాడు నాకు అప్పుడే అయిపోయింది అనుకునే ఎంత మధ్య నీకు రే మీ అమ్మ ఏం చెప్పిందిరా 3 రాజ్యాలు వినా కూడా పరుడు దేశం పోవద్దని చెప్పి సచ్చి కదరా కూడా అనుకుంటాయా అమ్మ దేవత నా కొడక లేచి లేచి పెడితే కదరా నా మానం బాయ్ కదరా నా ప్రాణం బాధ్యత నా కొడక నీకెవరి కింద పడతావు నింద పడతావు
కోరుకుండ పెదరాయుడు అనిపించుకొని చేశారు అనిపించుకొని 600 గ్రామాలకు అధిపతి కోరుకుండ పెదరాయుడు ఈ పాపిస్తే పావుని గిత్తులు గారు వచ్చాడు దానికి దండం పెట్టావు పాలైతే కదరా. నేను కూడా అనుమానంగా రే నీరు ఏ పగం పెట్టుకుని వస్తున్నావు అని ఉండకు. ఈ సరిపడి కాపు వారు తప్పకనవరి కదరా. నెలవాళ్ళకు వారానికి 2 సార్లు కంటపోయి రోడ్డు మీద ఎవరికి చెప్పుకోవాలి. నీకేమిరా నా కొడక నువ్వేమిరా మానం మన దీనం మన ఉంటావు. ఈ పాపిస్తే బాగుడు కూతురా వద్దురా చెప్పి నీకు ఆ పినాలని పంపిస్తాను. నీకు అప్పు పినాలని నెలవాళ్ళ మనల్ని తమ పోయి పోరాడుకోరా ముంచి నా పంప నీ పంప ముంచేకే నేను ఉండేది. ఇది ఏ మగం పెట్టుకుని వస్తున్నాయా సరిపడి కాపు వాళ్ళు పాలైపోతుంది కదరా. అయ్యా నాకెందుకు వస్తా కొమ్మల నుంచి నీళ్ళు వస్తాయా మోసం చేస్తున్నా అక్కడే అయిపోయింది అనుకునేవా. నా 7 మంది కొడుకులు దేవుని చెప్పుకున్నా పలా ఉద్యోగం మాట్లాడండి. ఆ కన్యాలు చేసిన పలా ఉద్యోగం వచ్చి చెప్తాను. రే బాగుంటే ఎవరు అలాగే కదా వాడు పెట్టి వాడు ఎందుకు వస్తారు. రే రే నా భార్య ఏమని చెప్పుకురా అక్కడ దుర్గమ్మకి అన్నమూతారు కూడా వారణాసి పుట్టగోసి వారణాసి పెట్టుకోసి. రే నేను మాత్రం రాను ఓడకూడదు. మారిపోయింది. మానం పోయినా ఒకటే ప్రాణం పోయినా ఒకటే. నేను రాడుగా ఇక్కడ నీళ్ళ దుంకేస్తా ఇసు ఇసు దుంకేస్తా ఇసురా ఇసురా అది ఎందుకు తెస్తావు నువ్వు సాగుతా నాకు ఇబ్బంది పెట్టద్దా పని ఏమిరా ఇబ్బంది వేడంటే ఇబ్బంది మంది కట్టేది అవురా మన ఇంట్లో ఖాళీ అవును చేసుకో ఏ ఇబ్బంది పడి ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మకోడి కిందికి ఏదో చెప్తా. రే ఈ విషయం ఎవరికి చెప్పదు. ఎవరు చెప్పరు మనోళ్ళు మానం పోతుందిరా. ఎవరికే నేను చెప్పను మనోళ్ళు సాగలా ఒక చెప్తా. నీకు ఇంకా 10 రూపాయలు జీతం ఇస్తారా? సంతకాలు 50 రూపాయలు ఇప్పుడు 60 రూపాయలు ఏ మర్చిపోయింది ఎవరికి చెప్తా. ఈ విషయం ఎవరికి చెప్పదు. చెప్పయ్యా మనోళ్ళు సాగలేము చెప్తా. వద్దురా నా పంపు ముంచుతావు రాగా. సాగలేమని చెప్పినా అనుకో గుడలకు వచ్చినప్పుడు కొంచెం సబ్బులకు వచ్చినప్పుడు కొంచెం సరుపులకు వచ్చినప్పుడు కొంచెం అన్నానికి వచ్చినప్పుడు మన గుడలు ఉట్టుకో తొమ్ముకోరు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం సరిపోతే ఊరంతా తెలిసిపోతుంది. ఈ విషయం చెప్పి సంవత్సరంగా 10 రూపాయలకి జీతం పెంచుతా. 70 రూపాయలు 70 రూపాయలు జీతం బతుకు పండేది పో. నా కొడుకు చేస్తాను 70 రూపాయలు. నా కొడుకు 100 రూపాయలు ఎక్కించోడు మా ఏం రాస్తాను లేట్ అదే అయిపోయింది అంటాడు. చెప్పతలే ఎవరికి ఎవరికి నేను చెప్పండి ఓపెన్ చేద్దాం. ఆ వీడియో తీసాను అనేది చెప్తాం. ఎవరికిరా ఏం పేరునా ఆనంద ఆనంద ఇది వివో యూట్యూబ్ పేరు వివో యూట్యూబ్ పేరు ఏలా ఎవరికో అవసరం లే
ALR యూట్యూబ్ ఛానల్ ఆనంద్ ఆయన చెప్పాము అనుకో దేశం అంతా ఆటోమేటిక్ తెలుసుకుంటారు. వద్దురా అని చెప్పదు నా కోప ముందు చేస్తాను. ఆటోమేటిక్ మీరు లైవ్ వెళ్ళిపోతాడుతుంది. నువ్వు చెప్పేది చెప్పకపోయా ఈ విషయం చెప్పొద్దు. ఈ డేరాలు పెట్టుకుని ఈ డేరాలా ఇప్పుడు చెప్పలేదు ఏమిరా ఈ డేరాలు దిగినా అనుకో రంగనాయకులు చేత్తో కట్టాడు. ఈ డేరాలు మనం పుట్టింది డేరాలు వచ్చి పెట్టి ఎన్ని అయిపోయా అరా డేరాలేమో పండుకుంటాను. నీవు మీ అమ్మ ఉండే అర్థాలు పోయి అమ్మా రెడ్డి గారు 4 రాజ్యాల తెల్లవారు పోయి అలిచిపోయి ఆ తోలచాబడిలో నోటి వంచు వెంకటేసుకుని ఆ పండుకున్నాడని ఆ విషయం చెప్పి నా వదిలి తీసుకుంటాను. అలాగే వస్తున్నాయా వెళ్ళు పోతాలే పోతాలే సందు పడిందని యాజ్ఞానికి మాట్లాడుతున్నారా? ఇంటికి పోతే నీకు జీతం దొరికేస్తా. రేపు మాధవ దినానికి నువ్వు చంద్రమా ఇప్పుడు చెప్తే నీ కథ ఎంతరా 5,000. నీకు
సౌండ్ బాక్స్ కట్టే కూర్చుంది ఏమ్మా సౌండ్ బాక్స్ ఏమన్నా అగ్రిమెంట్ రాయించినామా ఎట్లా స్వామి ఇంటి పని చేయాలనుకో ఆ ప్లేస్ లో లాస్ట్ పంపించేది ఇట్రాక అప్ప పిలుస్తాను అందుకే నువ్వు వస్తాను అంటే అంటాడు పక్క అప్ప పిలుస్తాడు లేదు రానే రావాలంట అయినా అన్నా కదా బీగాలు వెళ్ళా కదా బీగాలు ఎక్కినప్పుడు ఏమవుతుంది బీగాలతో అట్రాక మా దర్శనమ్మా ఓయ్ అమ్మ మనం గుమ్మస్తాలో రెడ్డేరు రెడ్డేరికి ఇచ్చేది రెడ్డేరికి వెళ్ళా మీ సన్నోళ్ళు పెద్ద కదా అక్క దర్శనమ్మా ఓయ్ అమ్మ ఏమ్మ యు ఆర్ కమింగ్ మై గోయింగ్ స్వాగతం స్వాగతం ఆయన మా రెడ్డి గారు తలారి గారు 8 రోజులు అవుతుంది ఎక్కడ వెళ్ళి మా రెడ్డి ఎక్కడున్నాడు తలారి గారు ఎక్కడున్నాడేమో నాయన బాబు తలారి ఏమో ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది నేనేం లేదా ఎక్కడ తిరిగినారు వాళ్ళ పెద్దవాళ్ళ రెడ్లో నిన్న చూస్తా ఉంటే నీకు పని జరిగింది ఖచ్చితమే బులబుల ఎరులు బుగ్గలదానా
ఏం మాట్లాడుతున్నారు తలారి? అప్పుడు వచ్చినాయి శివనా కాదా కొత్తప్ప మొత్తప్ప డమ్మి మొత్తప్ప దగ్గర ఇంజన్ లేదు అయ్యి కానీ ఏం నీ ఆటలో నీ పాటలేదు. నన్ను మర్చిపోయావా నువ్వే మరిపోయావా అనవసరం అసత్తండి అయితే మిగతా కరెంట్ చెప్తా వేసేది అట్లా కరెంట్ ఆఫ్ చేస్తా తోసేస్తా అక్కడ దోస్తావా? ఏం తోసేది ఏంది? ఆడ ఇంజన్లు కట్టి ఉన్నాయి ఇక్కడ నైలాన్ ఇంజన్ చంపుతా నైలాన్ ఇంజన్లు అవి ఎవరడా లైనా ఇంజన్లు లైలాన్ కాదు నైలాన్ లైనా టాటా సాగునైనా మనకు బిసలరీ కావాలా ఎక్క ఒక గంట ఇస్తారా ఎవరు ఆడ ఇంజన్ కానీ కప్పిన బట్టం మా రెడ్డి ఎక్కడ ఎద్దులు ఎక్కడ ఏరా మా రెడ్డి అది ఏం రాయన తలారి ఏం రా మా రెడ్డి ఎక్కడ చింత చెట్టు చివరు చూడు నీ అక్క చిన్నదాని పొగరు చూడు క్యాక్ వేయి కూడా నువ్వురా వేస్తూ దగ్గరికి పరకి ఇరిగిపోతుంది. ఈ అమ్మాయి ఆడనే ఇచ్చుకుంటుంది మీరు రాని యాడని చేపించుకున్నది ఏంద్రా ఇప్పుడు అడిగింది పనుకుంటాను ఆటోలో లేవు ఆ గుడికు లేవు ఈ బజార్ లేవు అట్లా ఆ బీచ్ లో లేవు నేను ఎక్కడ పెట్టి ఎట్లా పోయింటది చిన్న ఇగురు చిన్న నా తమిళంగా దగ్గరికి వచ్చినా అనుకో రానులే పరకి ఇరిగిపోతుంది నా బట్ట. అప్పుడే డిసైడ్ అయినా ఏమని రావడం యాకక్కడ పరకి గబ్బు నా బట్ట మంది జీతకాళ్ళు ఎంత మంది 100 కదరా 66 మంది నాకు రెండో నాగం మా అమ్మ రెండో నాగమ్మ దొరసా నాగమ్మ అమ్మ రెడ్డి భార్య చూడు మన రెడ్డి ఊరికి వస్తారన్న కొత్త కరెక్ట్ మొక్క వాళ్ళ వరకు ఉన్నాడు ఇక్కడికో ఏమో నెక్స్ట్ కమింగ్ సరే నువ్వు వెళ్ళిపోయినా నేను వస్తాను పని ఇంటి దగ్గరికి. నువ్వు నెక్స్ట్ కమింగ్ ఐస్ క్రీమ్ అది నానా రకాలు ఓరెట్టి అయినా దానికి పాలెం దాచుకోండిగా దానికి నువ్వే తరుమా అయినా మరికేమో అల్లాడిచ్చినా మెదిలిచ్చినా లేలే తలా మిగిలిస్తే చెప్తారా
అవునేగా అది రాజే చెప్పల్లా నా మొగుడు నాడు ఈ ఊర్లో సన కొట్టుడా అయినా మరి ఇంటేమో లేలేదు కదా అబ్బా ఏమండి లేదు కదా మరి తలారి ఏమరా మరి ఇది లేదండి ఏమి ఆకలేమి పాకలేమి ఆ నమ్ము ఆడలేదు కొంచెం గ్యాప్ అంతే ఏంటనే మరల్లా ఏమిరా నీ అల్లరి మాటలు చిల్లర మాటలు నాకు తెలుసమ్మా ఓయ్ ఏంది ఎవరో విన్నారు ఏమి నేను ఈ పిల్లలు ఏంటివి అంత సీరియస్ చెప్తే గుయ్. మీ అమ్మ మీ నాయన నువ్వు ఇప్పుడు తిన్నారు బిడ్డలు వచ్చింటారు మీ అమ్మ మీ నాయన ఏమి రాలే అమ్మతో వచ్చింది ఇది. రారు వాళ్ళ ఎందుకు రాదు మీ అవతారం చూసి ఏయ్, హాయ్ సార్ 20 లక్షలు పెట్టి ఇంటి కట్టించింది అది. నువ్వా ఆ, సంపాదించి ఆ, కొన్ని మూవీలు లేదు అది మరి ఇది లేదా లేపు రా, లేపు రా, లేపు రా. ఏంది? లేపరా, లేపరా, ఆపరా, లేపరా. లేపురా. పెళ్లి చేసుకోకుండా ఉండాలి మనవప్పి చేతాగిట్లో కూడా కొట్టు పొలాన్ని పెట్టుకుని మొగోడు జీవితాన్ని ఇట్టే ఉంటుంది అమ్మ ఏమో ఎక్కడ పోను మీ అమ్మ ఏమంటే అడుగుతుంట ఏమంట వచ్చేవాడు మీ అమ్మ నేను రాజు పంపిస్తుంది మరి ఇది లేపరా. ఓ రెడ్డి ఓప్ప అమ్మకి పైకి నాకు 16 అయినాయి నీకు 32 అవుతాయి దెబ్బల మంచి నీ ముందు మాత్రం వెనకొచ్చి ఏం అవసరం అంత పొడదని వచ్చి ఏం అవసరం ఉన్నది కన్నాడు పుట్టింది సోమాడాడు వాళ్ళ ఆయన 5 తిరగడంలా ఏమండి రెడ్డిగారు నేను కొంచెమైనా పుట్టిందా అది నీ మమ్మ అమ్ముడు లేక అమ్మమ్మ నీళ్ళు లేక 8 రోజులు పుట్టేస్తుంది ఎవరుగా 8 రోజులు పుట్టేస్తుంది అటు పోయి అటు పిలిచే బలగదా కాదండి రెడ్డిగారు చైగా వల్ల ఏమి బలగదా కానీ నీకు కమ్మలు తెచ్చిన నీకు గర్రాలు తెచ్చిన నీకు గరాలు తెచ్చిన యాభై కళాలు గరాలు తెలవదా నీకు రాకలు తెచ్చిన లేకపోతే కారమాలు తెచ్చిన కాలమంటారా చేసి తెచ్చిన ఏమంటారు అందుకే మనకి ఇంట్లో కూడు పెట్టద్దు నీ మనం చూడకూడదు అసలు జేసీబీలు ఇట్టాడని నీ పేరు మీద రాసేసి ఎలా ఆస్తి నువ్వు పక్కన పో పక్కన ఏం మరి అట్లా మాట్లాడుతుంది ఏమైనా చెప్పినా అవుతుంటా ఎంత ఆశ పెట్టుకోండి ఎవరితో అనుకుని వెళ్తే లేదు ఓ మంచి మంచి విషయం నాకు వద్ద నాకు వచ్చే ఏమో తంట పెట్టినా ఏమో సౌండ్ లేకుండా తెచ్చిపడి వచ్చేది తెచ్చిపోతారండి మళ్ళీ సౌండ్ లేకుండా తీసుకుంటుంది కూడా సౌండ్ చేయలేదు దేవుడు
పోయిన పని అని చెప్పని అడుగుతున్నాను కదా నేను కూడా. భార్య ఏమో అవును వెళ్ళాము, అక్కడ ఎదురు కుదరలే. కుదరలేదు. అప్పుడు ఇంటికి రావచ్చు కదా. అలాగే తూర్పు దేశం పోయినా వెళ్ళావు, అక్కడ ఎదురు కుదరలే. అప్పటికైనా ఇంటికి రావచ్చు కదా. అలాగే దక్షిణ దేశం పోయినా వెళ్ళావు, అక్కడైనా ఎదురు కుదరలే. కుదరలేదు. అలాగే కరుణ దేశం పోయినా వెళ్ళావు, ఆ పాడుతున్న భాగ్యం ఏడుకుంటున్నా వచ్చింటే బాగలేదని చెప్పి నేరాలు పెట్టుకొని 3 రోజులు ఇద్దరు ఆరగించాం. అప్పుడు నువ్వు పంపిణీ బియ్యం మెడలు పెట్టే అయిపోగా ఉప్పు పప్పు అయిపోయింది. ఈ తలారి వాడి తలారి వాడిని ఆ బావు ఉండడానికి పోయి వెళ్ళి ఇంటికి పోయి వెళ్ళి బియ్యం మెడలు తీసుకొని రారా అని చెప్పారు. అది చెప్పావు, తెచ్చారు. మరి ఏం తెచ్చారు? తెచ్చాడు కదా కార్యము. ఏం తెచ్చారు అంటున్నా. ఆ కోటి వీళ్ళు బియ్యం మెడలు తీసుకున్నాడు. తీసుకోగా కాపు వారి బజార్కి వచ్చాడట. కింద రాలా పైన రాలా అంతర్మధ్యంలో దేవత వచ్చిందని ఆ దేవత ముందు దండ ప్రమాణం చేస్తే కాయకుడికి ఎప్పుడు హార్తలు ఇస్తే వాళ్ళకి ఎదురు కుదురుతాయి దీన్ని నాకు వచ్చి చెప్పాడు. అప్పుడు నేను అలవాటు కోరికలో స్నానం చేసి పిడిగితో కాయకరి చేతబట్టి ఆ పాపిష్టి పావుడకు పోయి వెళ్ళి నటినటి వీధిలో చట్ట సభలో మత మతానప్పుడు పట్ట పడున రచన కొలువాటినటువంటి దేవతలు కొనులారో చూశాను. ఒలివది వదనాలు చేశాను. కాయకుడికి ఎప్పుడు హార్తలు ఇచ్చాను. మంచిదే కదా. ఎత్తులు గారు కుదిరించి అమ్మానంద ప్రమాణం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి సర్వది కాపువారంతా పక్క పక్క నవ్వారే పక్క పక్క నవ్వారు. ఎందుకండి? ఎవరు ఎవరంట? అయ్యా ఏమంట దేవత కాదు, దైవం కాదు. అవును, ఆడదానికి దండం పెట్టి అవమానాలు పాలెక్కింది. అవును, కాపువారంతా పక్కపక్క నవ్వుతుంటే నా ప్రాణం పోతుంటే అందుచేత నీ ముందుకు రాలేక నీకు చెప్పుకోలేక ఈ తొలిచాడులో వెలకలేసుకుని పరుండుకున్నానే భార్య పరుండుకున్నానే. కాదండి రెడ్డి గారు, ఆ దేవుడికి నడిపించాను. నీ మొహం నా మొహం చూపించలేక నేను ఆ ఊరిక దేవతలు తాట ఆ ఊరు ముందు కొత్తలు సార్లు పడుకున్నాను అంటున్నావా? కాదండి, అంతకు ఆ దేవత ఎవరు కనుక్కున్నావా? కనుక్కున్నాను. ఎవరు? మీ అన్న కుదరట నా చెడుకు మారతట లేక లేక కదిరిదేవుని వరాన్ని పుట్టిందంట. ఆ పేరు బాల చిన్నమ్మంట. వీధి 16 వీధులు నడమవుతుంటే నటి వీధిలో చట్ట సభలో అమృతమతానప్పుడు పట్టపరుణ రాయమ రచన కులువ తినంటే దేవతను చెప్పి ఇలా ప్రమాణం చేశాను. కాదండి, పావుగడపడని మీదే చీలవ చిన్నారెడ్డి గారు మా అన్న గారు, పావుగడపడని మీద చీలవ కొండమ్మ గారు మీ చెల్లెలి గారు. అవును, వాళ్ళిద్దరికి కలిగిన కూతురు తడబెట్టావా? అవును. అయినా నువ్వు ఎందుకు బాధపడతారండి? వారికి మనకు విరోధం వచ్చి 33 సంవత్సరాలు అవుతుంది. అవును, వారింటికి మనం మన ఇంటికి వారు రారు. అవును. ఈ తుంటనాకుడు తలారి మాటలు విని ఆ పొరపాటును దండ ప్రమాణం చేశాను. కాదండి రెడ్డి గారు, మనకి 7 మంది కుమారులు? 7 మంది కుమారులు. 7 మంది కుమారులు కదా. 7వ వాడికి చిన్నవాడికి
మరి 7వ కుమారుడు ఎంగలేడికి పెళ్లి కాలేదు, చిన్న వాడికి లాస్ట్ వాడికి. అవును అవును, ఇంతవరకు వెళ్ళింది. ఇద్దరు మేడం వెళ్ళారు. ఇప్పుడు బయలుదేరి కోడలు మేడం పావుగడపడే మీద చిన్న కొండమ్మ నీ చెల్లెలు గారు కదా. అవును, నీ నష్టం ఉన్న నామతి వాళ్ళు ఆ పాత్ర పాగేటి ఒడ్డులో ఆ నష్టం ఉన్నది అడ్డరేఖలు చురిపేసి నిలువురేఖలు పెట్టి మీ చెల్లెలకు ఏదో ఒకటి చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకొని వచ్చామనుకో, నీ మీసం మిగిలిస్తా. ఏమి వాడు పెట్టేది అడ్డరే నిలువురేఖలు, మొదలు పెట్టేది అడ్డరేఖలు, అరవత్తి శివభక్తి అతికితని చెప్పి 33 సంవత్సరాల కింద అది పెట్టుకుని వస్తే ఏ మాట పెట్టుకుని అమ్మ చూడ నీకు మాత్రం నాకు మాలికి అడిగితే. అందుకే కదా చెప్తున్నా, అడ్డరేఖలు తుడిపేసి ఆ పాత్ర పాగేటి ఒడ్డులో అడ్డరేఖలు తుడిపేయి నిలువు రేఖలు పెట్టుకొని నీ చెల్లెలకు మోసం చేసి పెళ్లి చేసుకొని వచ్చామనుకో, దాన్ని నా ఎడంకాల కింద చేసుకొని తొక్కి నల్లిని రాకినట్లు రాకి నీ మీసం మిగిలిస్తా. అయితే మోసంతో జయించాలి, ముళ్ళుతో తీయాలి, అంతే వజ్రంతో కోయాలి. అంతేనండి. ఆ దండ ప్రమాణం చేస్తుండగా సరివరి కాపువారంతా నవ్వుతుంటే నా ప్రాణం పోతుంటే నీ ముందుకు రాలేక నీకు చెప్పుకోలేక ఈ కొత్త చాటిలో వెలకల మంచి వెలకలేసుకొని ఇలా పండుకుంటే నా ప్రాణం పోతుంది. అయితే మోసంతో జయించాల. అవును, ఎంతవరకు పోయింది ఎద్దులు గారు, ఇంకా పోయేది కోడళ్ళ గారు. అవును చెప్పారు కదా. అయితే అడ్డరేఖలు తుడిచి నిలువురేఖలు పెట్టుకుని గోవింద నారాయణ కదరి దేవుడు అగరవద్రేట పోతే నా చెల్లి నమ్మిపోతాది. అవును, వారి బిడ్డను మనకి ఇస్తాది. ఇంటికి రాగానే దాన్ని నల్లిని రాగినట్టు రాకుతావా, నా కేసి తీరుస్తావా, దాన్ని చంపేస్తా, దాన్ని చీల్చి చిత్తపడకారేస్తా. మంచి ఉపాయం ఆలోచించే మరి అయితే బయలుదేరుతాను. కాదు సిబిరెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు 8 రోజులు ఎత్తలేదు మేము, మళ్ళీ ఇప్పుడు వచ్చి కోడలు గారు పోతాను అంటున్నావా? అయితే పోతావు కదా. అవును, పోతున్నావా? పోతున్నావా? నేను కూడా పోయిస్తానండి. వెళ్ళు, పోయిస్తాను. రాయ్ కొడక నువ్వు ఉన్నావు నా కొడక, నా పంపించారు నా భార్య వీడు దోస్తాను, నాకు మంచి ఉపాయం ఆలోచించి చెప్పింది. గుండె చేయించుకున్నాను. రాయ్ ఎంతవరకు పోయింది ఎదురు గారు, ఇంకా పోయింది కోడలు గారు. నా భార్యను వీడు దోస్తాను, నాకు మంచి ఉపాయం ఆలోచించి చెప్పింది. అడ్డరేఖలు తుడిచి నిలువురేఖలు పెట్టుకుని గోవింద నారాయణ కదలి దేవుడు అగరవద్రేట పోతే నా చెడు నమ్మిపోతాను. కాబట్టి ఈ విషయం ఎవరికి మోసం చేయని వచ్చినట్టు నా చెడు చెప్పావు. ఇది భారత భాగ్యం.